మన చరిత్ర మహారాష్ట్ర చరిత్ర దురకసంతని ఇప్పుడు బాయ్ బాయ్ అని చంకనెక్కించుకున్న జాతీయ భావం ఉన్న జాతి చరిత్ర హిందూ సింహాల గుండె బలం చూపించి మన నిస్సహాయతను మనకే వేలెత్తి చూపించి ఏడిపించిన కాషాయ సింహం చరిత్రను చెప్పే మునగాడు సినిమా డైరెక్టర్. చరిత్రక ఘట్టాలు సంఘటనలు పాఠాల్లో చూపించినంత సులభం కాదు వెండితెరపై ఆవిష్కరించడం. అవి రక్తి కట్టాలంటే నటులు ఆ కథ ప్రపంచంలో ఉన్నట్టు ఊహించుకోవాలి. ఆ పాత్రల ఆహార్యాన్ని ఔపోసన పట్టాలి. వాటి తాలూకు జీవాన్ని ఆవాహన చేసుకోవాలి. అప్పుడే ఆ చిత్రాలు అజరామారం అవుతాయి. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇలాంటి సినిమాలే తీసి నిజాలు చెప్పే ధైర్యం చేస్తారు ఏ వుడ్ వాళ్ళైనా. సినిమాలో ముఖ్యంగా ముగ్గురి గురించి మాట్లాడుకోవాలి. ఒకటి, దాదాపు 2.5 గంటల చావాలో విక్కీ రాజుగా రాజసం ప్రదర్శించాడు. మాట తూలిన సహచరులను కోపంతో గద్దించాడు. శత్రువులపై రుద్రతాండవం చేశాడు. వీటన్నిటిని మించి శ్రీసఖి అంటూ భార్యను ప్రేమగా పిలిచి సగటు భర్తగా కనిపించాడు. సంభాజీ పాత్ర కోసం తనని తాను చెక్కుకున్నాడు. శారీరకంగా మానసికంగా సిద్ధమయ్యాడు. వీరుడిగా కనిపించేందుకు 100 కేజీలకు పైగా బరువు పెరిగాడు. అక్కడితో ఆగిపోలేదు. గుర్రపు స్వారీ కత్తి సామె కాదు. పోరాట యోధుడి పాత్రకు ఏది అవసరమైతే దాన్ని తనలో ఆవాహన చేసుకున్నాడు. చావా కథగమనం అక్కడక్కడ ఇబ్బందులు పడినా విక్కీ తన ఆరతో అవేవి కనపడకుండా చేశాడు. ఛత్రపతి సంభాజీగా నటించిన విక్కీ కౌశల్ సింహగర్జన లాంటి అరుపులతో నిదానాలతో థియేటర్ దద్దరిల్లేలా చేశాడు. సినిమా చూసిన తర్వాత విక్కీ కౌశల్ నటనకి జయహో అనకుండా ఉండలేం. రెండవది, ఔరంగజేబు పాత్రలో అక్షయ ఖన్నా. తను ఉన్న ప్రతి సీన్ లో భయంకరమైన నిశ్శబ్దంతో ప్రదర్శిస్తూ కళ్ళతోనే క్రూరత్వాన్ని చూపిస్తూ ప్రతి సీన్ ని రక్తి కట్టించాడు. మూడవది, మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ గురించి. దేశభక్తి చిత్రాలకైనా చరిత్రాత్మక చిత్రాలకైనా మ్యూజిక్ అందించడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. రకరకాల పద్ధతుల్లో శత్రువులను అంతం చేసే యుద్ధ సీన్లలో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఎమోషన్ సీన్ లో తన సంగీతంతో కన్నీళ్లు తెప్పించాడు. దేశాన్ని చరిత్రను ప్రేమించే ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. ప్రాణం పోతున్న శత్రువు ముందు ఓటమి అంగీకరించని ఓ పోరాట యోధుడి గాథ. చరిత్రను తిరగరాయలేం, కానీ చరిత్రను స్మరించుకోవడం ఎంతో అవసరం. ఇప్పుడున్న ఈ కలియుగంలో కాదు కల్తీ యుగంలో మరీ అవసరం.